ఫ్రెండ్స్ అందరికీ నేను పూణేకి వచ్చేసిన తర్వాత షాప్కి అంటే ఏమేం కావాలో అవన్నీ తీసుకోవడానికి అయితే వచ్చేసారనమాట. సో ఇక్కడ పూణేలో అయితే ఫ్యాబ్రిక్ అంటే స్టోర్కి అయితే క్లాత్ స్టోర్కి అయితే వెళ్తున్నాను అనమాట. లైనింగ్లు ఇవన్నీ కావాలని చెప్పి పని చేసేటప్పుడు దానికి ఫుల్ సపోర్ట్ ఉండాలి. అది ఎవరు అంటే మా ఆయనే. మ్యాటర్ పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే క్లాత్ స్టోర్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ అన్ని రకాల ఫ్యాబ్రిక్లు అయితే దొరుకుతాయి. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ట్రెండింగ్లో ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తం మనకి దొరుకుతుంది. ఇంకా ఇక్కడైతే ప్యూర్ కాటన్ అనమాట. కొన్ని షాపులలో అయితే హోల్సేల్లో బండల్ టు బండల్ తీసుకోవాలి, కానీ ఇలాగైతే నేను మొత్తం 3 షాపులకి అయితే వెళ్ళాను అనమాట. ఒకటి కాదు, ఒకే రోజు అన్ని పనులు చూసుకోవాలని చెప్పేసి వెళ్ళాను. ఇదైతే ఫస్ట్ వచ్చిన షాప్కి. ఇక్కడ ఫ్యాబ్రిక్ మొత్తం మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది. ये इसमें कलर नहीं है। नहीं ये क्यों नहीं कौन सा? सामने ये ये थोड़ा हल्का कलर है ना। మనకు నచ్చిన ఫ్యాబ్రిక్ ఏది ఫోటో చూపించినా కూడా అది కూడా దొరుకుతుందనమాట. ఇంకా మనకి కుర్తీ టైప్ కుట్టుకోవడానికి, లాంగ్ ఫ్రాక్కి, గాగ్రాకి ఏ టైప్ అయినా అన్ని ఆల్ టైప్ ఆఫ్ క్లాత్ అనేది దొరుకుతుందనమాట. ఇక్కడ చూపిస్తున్న క్లాత్ వచ్చేసి స్పేస్ సిల్క్ ప్లెయిన్ శారీ. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను నా కోసం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంకా మెయిన్ ఇక్కడ ఒక డ్రెస్ చూపిస్తున్నాను కదా పిక్, ఇది ఆన్లైన్లో చూసానమాట. నేను ఆ పిక్ ఒకటి ఫోటో సెండ్ చేసుకొని దాని ప్రకారం ఫ్రాక్ కుట్టుకుందామని చెప్పేసి ఫోటో చూపించాను. నాకు యాజిటీవ్గా సేమ్ అలాగే దొరికాయి అనమాట. నేను ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నానో ఆ టైప్ ఆఫ్ మొత్తం అన్ని క్లాత్ నాకు మెటీరియల్ దొరికింది. సమ్మర్ కాబట్టి పిల్లలకి కూడా జీన్స్ మీదకి టాప్స్, ఇంకా నాకు అలా కుట్టుకుందామని చెప్పేసి ఇలాగ మొత్తం క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. అన్నిటికంటే మల్టీ కలర్లో కొంచెము ఆఫ్ వైట్ వచ్చింది. దానికి వచ్చేసి ఇక్కడ నేను ఇంకా చున్నీ అలాగే ప్యాంట్ మొత్తం సెట్ మొత్తం ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ వచ్చి ఈ ఈటర్లో ఏది నచ్చిందో, మీటర్ ఎంత పడింది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ ఫ్యాబ్రిక్ అంతా నేను తీసుకున్నాను అనమాట. వీటి అవుట్ఫిట్ ఎలా ఉంటుంది, వీటితో నేను ఏం కుట్టాను అనేది ప్రతి ఒక్క వీడియో నేను పోస్ట్ చేస్తాను. మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. క్లాత్ అయితే డ్రెస్సుల కోసం అని చెప్పేసి క్లాత్ మొత్తం తీసుకున్నాను. అదొక షాప్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఓన్లీ లైనింగ్లో హోల్సేల్ షాప్ అనమాట. సో ఇక్కడ అన్ని రకాల లైనింగ్స్, ఇక్కడ కూడా నేను తీసుకున్న అయితే ఐటమ్ డ్రెస్ క్లాత్ అనేది దొరుకుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే హోల్సేల్ కాబట్టి బండిల్ టు బండిల్ తీసుకోవాలన్నమాట. నెట్ క్లాత్, ఆర్గంజా, మొత్తం మనకి వెల్వెట్ కపడా, ఆ తర్వాత మనకి ఏ టైప్ ఆఫ్ కావాలన్నా కూడా ఇక్కడ కూడా దొరుకుతుందన్నమాట. చూసారుగా ఇక్కడ మొత్తం ఎన్ని అంటే మొత్తం 6-7 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి క్లాత్ ఉంటుందన్నమాట. ఇక్కడ లైనింగ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క ఫ్లోర్లో ఒకటి ఉందని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి మొత్తము షార్టిన్ కపడా, అలాగే ఇక్కడ బ్లౌజ్ పీసెస్ అన్నమాట. అంటే అవి బ్లౌజ్ పీసెస్ మనకి ఏ విధంగా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి లంగాలు. ఈ లంగాలు వచ్చేసి మన సైడ్ అయితే ప్లెయిన్ కింద బార్డర్ దగ్గర ప్లెయిన్ వస్తుంది. ఇక్కడ మాత్రం ఇలా కుచ్చి వస్తుంది అనమాట. ఇక్కడ ఓన్లీ ఇలా కుచ్చి వచ్చినవి మాత్రమే తీసుకుంటారు, ప్లెయిన్వి అయితే అస్సలు తీసుకోరనమాట. ఇక్కడ మెయిన్ ఇదే, ఎందుకంటే మన సైడ్ అయితే ప్లెయిన్వి తీసుకుంటాము, కానీ ఇక్కడ మాత్రం ఇదే రన్ అవుతుంది. ఇక దాంతోపాటు ఇప్పుడు కొత్తగా శారీస్, కొంచెం ఫ్యాన్సీ శారీస్ మీదకి వాటన్నిటికైతే పర్కర్స్ అని సాటిన్ లంగాలు అనమాట, కుట్టినవి రెడీమేడ్ వస్తాయి అవి కూడా. ఇక్కడ మొత్తం వచ్చేసి వెల్వెట్ క్లాత్. ఇక్కడ మనకి ఏది కావాలనుకున్నా కూడా మొత్తం అన్నీ హోల్సేల్లో దొరుకుతాయి, కానీ బండిల్ టు బండిల్ తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు ఏదైతే కావాలనుకున్నానో, ప్లస్ నెల రోజులు నేను షాప్ క్లోజ్ చేశాను కాబట్టి స్టాక్ అయిపోయిందని చెప్పేసి వచ్చాను అనమాట. బిజినెస్ అంటే ఇంకా ఏదైనా షాపు అంటే బడ్జెట్ కూడా అంతే పడుతుంది, ఖర్చు కూడా ఉంటుంది అనమాట. సో మొత్తం అన్ని షాపులోకి అన్నీ ఉంటేనే మనకి షాప్ రన్ అవుతుందన్నమాట బాగా. ఏది తక్కువైనా సరే మళ్ళీ కస్టమర్లు వెనక్కిపోతారు. నాకు ఏమేమైతే యూజ్ అవుతాయో లేస్లు, లైనింగ్లు ఇవన్నీ తీసుకున్నాను అనమాట. చూసారా ఇటు సైడ్ కనిపిస్తుంది మొత్తం నేను ఫస్ట్ చూపించిన డ్రెస్ మెటీరియల్ క్లాత్ అనమాట. ఇదంతా అదైతే బండిల్ టు బండిల్ ఇస్తారనమాట, మామూలుగా అయితే ఇవ్వరు. ఇక మొత్తానికైతే అన్నీ తీసేసుకొని షాప్లోకి ఏమేం కావాలో అన్నీ తీసేసుకొని వచ్చేసామన్నమాట. ఈసార్లు మా ఆయన నన్ను షాప్కి తీసుకెళ్ళినా కానీ తను సపోర్ట్ ఉండడం వల్లే నేను ఈరోజు షాప్లో ఉండి నా బిజినెస్ సక్సెస్ చేస్తున్నాను అనమాట. భర్త సపోర్ట్ లేకుండా అయితే మనం ఏ పని చేయలేము. తను నాకు బాగా హెల్ప్ చేస్తాడు. ఎప్పుడు కావాలంటే కూడా అప్పుడు డ్యూటీ మానేసుకొని టైంలో ఫ్రీ టైంలో ఉన్నప్పుడు అయితే తీసుకెళ్తాడు. కానీ నేను ఒక్కదాన్ని అయితే మాత్రం సింగిల్గా అస్సలు వెళ్ళలేను. అసలు ఎటు నుంచి వెళ్తామో అనేది రిటర్న్ వచ్చేటప్పుడు కూడా
అది అడ్రస్ అనేది తెలియదనమాట. మాత్రం ఒక్కదాని స్కూటీ మీద అయితే ఎప్పుడు షాపింగ్కి అయితే అలా వెళ్ళలేదు. లోకల్ అయితే ఇప్పుడు ఇది వచ్చేసి నేను చూపిస్తుంది వచ్చేసి మా ఆయన ఆఫీస్ అనమాట. ఇక్కడే మా ఆయన డ్యూటీ సదర్న్ కమాండ్ అనమాట. ఇక్కడ తన ఆఫీస్ మెయిన్ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ ఇదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది. ఇక్కడైతే అప్పుడప్పుడు మా ఆయన్ని స్కూటీ మీద వదిలిపెట్టి వెళ్తాను అనమాట. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి.